టెట్, డిఎస్సిలో మళ్ళీ రిపీట్ అయ్యే తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భాషను బహుముఖీయ వ్యవస్థ అన్నది ఎవరు? ఫస్ట్ వన్ పిత్, సెకండ్ వన్ స్టట్వర్త్, థర్డ్ వన్ సఫైర్. సరైన జవాబు 1 పిత్. సెకండ్ క్వశ్చన్, అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థే భాష. ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన వారెవరు? ఫస్ట్ వన్ బ్లూమ్ఫీల్డ్, సెకండ్ వన్ హాకెట్, థర్డ్ వన్ సఫైర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ హాకెట్. వినిమయానికి, పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సముదాయమే భాష అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ హాకెట్, సెకండ్ వన్ స్టట్వర్త్, థర్డ్ వన్ రామచంద్ర వర్మ. సరైన జవాబు సెకండ్ వన్ స్టట్వర్త్. ఫోర్త్ క్వశ్చన్, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత్త ఎవరు? ఫస్ట్ వన్ చామ్స్కీ, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ మార్క్స్ ముల్లర్. సరైన జవాబు ఫస్ట్ వన్ చామ్స్కీ. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రకృతి ప్రత్యయ నిరూపణయే భాష. దీనిలో ప్రకృతి అనేది ఫస్ట్ వన్ ప్రాతిపదిక, సెకండ్ వన్ ప్రత్యయము, థర్డ్ వన్ సంధి. సరైన జవాబు ప్రాతిపదిక, ఫస్ట్ వన్. సిక్స్త్ క్వశ్చన్, అనంత వాక్యాల సముదాయం భాష అన్న భాషా శాస్త్రవేత్త. ఫస్ట్ వన్ ఎంఎన్ బాక్, సెకండ్ వన్ హాకెట్, థర్డ్ వన్ సఫైర్. సరైన జవాబు ఫస్ట్ వన్ ఎంఎన్ బాక్. సెవెంత్ క్వశ్చన్, భాష వ్యక్తి యొక్క ఆలోచనలను, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని పేర్కొన్న వ్యక్తి. ఫస్ట్ వన్ ప్రొఫెసర్ విట్నీ, సెకండ్ వన్ జాన్ స్టూవర్ట్ మిల్, థర్డ్ వన్ బెంజమిన్ వార్ప్. సరైన జవాబు థర్డ్ వన్ బెంజమిన్ వార్ప్. ఎయిత్ క్వశ్చన్, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఫస్ట్ వన్ హెగెల్, సెకండ్ వన్ ఇజ్లర్, థర్డ్ వన్ ఎంఎన్ బాక్. సరైన జవాబు సెకండ్ వన్ ఇజ్లర్. నైన్త్ క్వశ్చన్, మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాలు, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష అన్నది ఎవరు? ఫస్ట్ వన్ రామచంద్రవర్మ, సెకండ్ వన్ హెగెల్, థర్డ్ వన్ వార్ప్. సరైన జవాబు ఫస్ట్ వన్ రామచంద్రవర్మ. 10th క్వశ్చన్, భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలో మొత్తం భాషలు ఎన్ని? ఫస్ట్ వన్ 7308, సెకండ్ వన్ 3433, థర్డ్ వన్ 2796. సరైన జవాబు థర్డ్ వన్ 2796. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.